ప్రణయ్ బావ వాళ్ళు ఇంకా రాలేదేంటి? అంత తొందర ఏంటి, వస్తారులే. అది కాదు టీను, ప్రణయ్ బావకి ప్రేమకి తొందరగా పెళ్ళైపోతే ప్రణయ్ బావ ఎప్పుడు మనతోనే ఇక్కడే ఉంటాడుగా. పెళ్ళైతే ప్రేమ వాళ్ళింటికి వెళ్తుంది కానీ ప్రణయ్ బావ మన ఇంట్లో ఎందుకుంటారా? బంగారం, ఇప్పుడు చూడు ప్రేమ ఎలా ఉంది. కరుణ, కరుణ, అల్లుడి గారు వచ్చేసారు, రండి. రండిరా, మీరు రండి. రండి రండి. రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. తీసుకెళ్ళరా, బావని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. రా బావా. కూర్చోండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు? ఆస్తి కోసం ఇలాంటి మిడిల్ క్లాస్ ఇంట్లోనూ అలాంటి పొగరబోద్దాన్ని కోడలిగా చేసుకోవాల్సిన కర్మ పడుతోందని. అమ్మా, కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కడతాం, ఫారెన్ నుంచి మార్బుల్స్ తెప్పిస్తాం, కానీ దిష్టి తీసే గుమ్మడికాయని లోకల్ మార్కెట్ నుంచే తెచ్చుకుంటాం. ఇది కూడా అంతే. ఈ పెళ్లి ప్రణయ్ లైఫ్కి దిష్టి తీసే గుమ్మడికాయ లాంటిది. ఆంటీ, మా సాంప్రదాయం ప్రకారం పంతులు గారితో ముహూర్తాలు పెట్టించినా మీ ఇష్ట ప్రకారమే చర్చిలోనే పెళ్లి చేయించడానికి మాకే అభ్యంతరమూ లేదు. అమ్మా, వర్జన్ రాకముందే అమ్మాయిని పిలిపిస్తే ముహూర్తాల సంగతి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే తీసుకొస్తాం పంతులు గారు. అమ్మ త్రిష, అబ్బా, నువ్వు వెళ్ళొచ్చు కదే, వెళ్ళు వెళ్ళు. అమ్మా, మీ సాంప్రదాయాలు ఏంటో మాకు తెలీదు. మా సాంప్రదాయాలు మామూలుగా ఏదో అలా అలా ఉంటాయి. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. జీసస్. అందరికీ ఇవ్వమ్మా. అంతా మనమే కదా ఆంటీ, ఈ ఫార్మాలిటీస్ ఎందుకు? పరిచయాలు పాతవేయినా పద్ధతి పద్ధతే కదా అల్లుడు. అమ్మా, ఇవ్వు. ఏంటలా చూస్తున్నా? ఇవాళ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ముందు జ్యూస్ తీసుకోండి. మనసు కథ ఏమైందో, ప్రేమ ఎందో తెలియతుందే, నీ మాయలో ఎదవితర పలుకలేని కొంత భాష నేర్చుకుందే. తీసుకోమంటుంటే
వెతున్నా కూర్చో అమ్మా, కూర్చో. పంతులు గారు, ప్రణయ్ ప్రేమల జాతకాలు కలిసేలాగా వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ కలిసే ఉండేలాగా బలమైన ముహూర్తం పెట్టండి. అలాగే అమ్మా. అమ్మా, వారిద్దరి జాతకాల రీత్యా మరో వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తాన్నే ఖాయం చేయమంటారా? వారం రోజుల తర్వాత ఈలోపు ఏ ముహూర్తాలు లేవో పంతులు గారు? అల్లుడు, మరీ అంత కంగారా? వారం రోజులు నీకెక్కువగా అనిపించొచ్చు ప్రణయ్, కానీ పెళ్లి పనులు కదా, చూసుకోవడానికి ఆ టైం చాలా తక్కువ. ఏం వదినా, పంతులు గారు చెప్తున్న ముహూర్తమే ఖాయం చేయమంటారా? నా భార్యని అడిగితే అదేం చెప్తుందమ్మా? దాని మొహం. ఈ ఇంటి పెద్దగా, ప్రేమన కన్నా తండ్రిగా నేను చెప్తున్నాను. మీరు ఎలా అంటే అలా అదే ముహూర్తం ఖాయించేద్దాం. మంచి ముహూర్తం అంటున్నారుగా, ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి పంతులు గారు. శుభస్య శీఘ్రం. అమ్మా, మీరిరువురు తాంబూలాలు మార్చుకోండి. రండి. వస్తున్నా వస్తున్నా. ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది ప్రేమ? ఎందుకు ఆగమంటున్నా? ఏంటే? నేను చెప్పాను కదమ్మా, ప్రణయ్తో నా పెళ్లి ఫిక్స్ చేసే ముందు నేనొక కోరిక కోరుతానని. ఏ ప్రేమ, ఈ టైంలో కండిషన్లు కోరికలు వెంటే అవసరమా? నాకు అవసరమే. నేను చెప్పేది నా కోరిక అనుకోకండి, కండిషన్ అనుకోకండి. కానీ దీనికి ఓకే అంటేనే నేను ఈ తాంబూలాలు మార్చుకోవడానికి ఒప్పుకుంటాను. అదేంటో చెప్పు ప్రేమ. చాలా చాలా చిన్న కోరిక ప్రణయ్, అది కూడా నీ వల్ల అయ్యేదే. ఈ ప్రపంచంలో నాకన్నింటికంటే ఎక్కువ నా కుటుంబం, అన్నింటికంటే ముఖ్యం ఈ పాప. మనం పెళ్లి ముహూర్తాలు పెట్టి మన పెళ్లి జరిగేలోపు మన పాప ఆపరేషన్ జరిగి మళ్ళీ మాట రావాలి ప్రణయ్. పాపకి మాట తెప్పించాలా? అదొక్కటి చాలదే మన కొంపలంటించుకోవడానికి? సడన్ గా అయితే ఇంత ట్విస్ట్ వచ్చిందేంటమ్మా? ముందు మీరిద్దరూ ఒకటైతే ఆ తర్వాత పాపకి మాట అదే వస్తుంది కదా. అమ్మా ప్రేమ, నువ్వేమీ అనుకోవద్దు. ముందు తాంబూలాలు మార్చుకుందాం. లేదు నాన్న, మా పెళ్లి కంటే ముందు మన పాపకి మాట రావాలి.
నన్ను తప్పుగా అనుకోవద్దు. మన పెళ్లిలో ఇది నిన్ను మామయ్య అని పిలుస్తూ సందడిగా అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంటే దీన్ని కళ్ళారా చూస్తూ ఆనందంగా నీతో తాళి కట్టించుకోవాలని ఆశగా ఉంది. నా ఆశ తప్పంటావా? నాతో రా ప్రేమ. ప్రణయ్, భార్య కోరిక తీర్చడం భర్త బాధ్యత కదా. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి పాపకు ఆపరేషన్ ఏర్పాట్లు చేస్తాను. తాళి కట్టేటప్పుడు పెళ్లికొడుకు పెళ్లిపేటల మీద ఉండాలి, కానీ తాంబూలాలు తీసుకునేటప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. మీరు తాంబూలాలు మార్చుకుని పెళ్లికి డేట్ ఫిక్స్ చేయండి. మేమిద్దరం వెళ్ళి పాప ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేస్తాం. రా ప్రేమ. పంతులు గారు మంత్రాలు చదవండి. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఎక్స్క్యూజ్ మీ, చీఫ్ డాక్టర్ని కలవాలి. రైట్కి వెళ్ళండి. ఈ టెస్ట్ల ప్రకారం చూస్తుంటే అంతగా మేజర్ ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. కాకపోతే కొంచెం ఆలస్యం చేశారు. పాపకి ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మాట వస్తుంది. కాకపోతే ఏంటి డాక్టర్? పాపది మరీ చిన్న వయసు కదా, ఎవరైనా స్పెషలిస్ట్ని పిలిపించి ఆపరేషన్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. దానికి ఆలోచన ఎందుకు డాక్టర్? వరల్డ్లో టాప్ ర్యాంక్లో ఉన్న ఏ డాక్టర్నైనా సరే, ఏ కంట్రీలో ఉన్నా సరే వెంటనే పిలిపించండి. ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, బట్ ఆపరేషన్ మాత్రం జరిగిపోవాలి. నా చెట్టు తల్లి నన్ను మావయ్య నోరారా పిలవాలి. ఓకే, జస్ట్ ఎ మినిట్. హలో, నేను హైదరాబాద్ నుంచి డాక్టర్ శ్రావణ్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ మురళి గారితో మాట్లాడాలి. ష్యూర్, నేను వెయిట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏం లేదు, ఒక ఇంపార్టెంట్ కేస్. రిపోర్ట్స్ మీకు ఫ్యాక్స్ చేస్తాను. ఇప్పుడే పంపిస్తాను డాక్టర్. డాక్టర్ మురళి అని
ఈఎన్టీ స్పెషలిస్ట్, మనకు తెలిసిన వాడే. లండన్లో సెటిల్ అయ్యాడు. పాప రిపోర్ట్స్ చూసి ఫోన్ చేస్తానన్నాడు. ఆయనే. ఓకే డాక్టర్, నో ప్రాబ్లం. ఎల్లుండే అయితే మీకేం ప్రాబ్లం లేదు కదా? లేదండి. ఓకే, వాళ్ళకి ఓకే డాక్టర్. ఆ ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్, ఉంటాను. యాక్చువల్గా అతను చాలా బిజీ. పాప అదృష్టం అనుకుంటా. ఈ 2 రోజుల్లోనే మనకు ఆయన డేట్ దొరికింది. ఎల్లుండి 10 o'clockకి ఆయన ఆపరేషన్ చేస్తా అన్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీకు సంతోషమేనా? వెళ్ళొస్తాం డాక్టర్. ఓకే. ఏ బంగారం, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఇంకో 1.5 డేలో నీకు ఆపరేషన్ జరిగిపోతుంది. నువ్వు మామూలుగానే మాట్లాడగలుగుతావు. నీకు మాటలు రాగానే మన ఇద్దరం కలిసి సిటీ అంతా రౌండ్ కొట్టేద్దాం. షాపింగ్లు, సినిమాలు అంటూ గోల చేసేద్దాం, సరేనా? ఈ ప్రేమను మాత్రం మనతో తీసుకెళ్ళొద్దే. అంటే నీకు మాట వస్తే నన్ను వదిలేస్తావా? డోంట్ టచ్ మీ. కొట్టావంటేనా దానికి అండగా వెనకాల కొండంత మావయ్య ఉన్నాడు కదా బంగారం. మావయ్య ఇప్పుడొచ్చాడు. దానికి ముందు నుంచి తోడుంది ఈ అత్తయ్య కదా. ఈ అత్తయ్యకి కోపం వస్తే దానికి కాదు, ఈ మావయ్య కూడా పడతాయి. చూసావా బంగారం, ఈ పిల్లకి ఎంత పొగరో. పెళ్లి చేసుకోబోయేవాడిని కొడతానంటుంది. చాలే ఇంకా ఆపు. పదండి ఇంటికి వెళ్దాం. ఇంటి కాదు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? వద్దు ప్రణయ్, ఇంట్లో మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పాటికి తాంబూలాల కార్యక్రమం కూడా అయిపోయి ఉంటుంది. సరే పదండి, అయితే మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దులే, నీ గురించి మీ వాళ్ళు ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు మీ ఇంటికెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తాను. మీ ఇల్లు మా ఇల్లు ఏంటి, ఇప్పుడంతా ఒకటే కదా. ఇంకా పెళ్ళవలేదు కదా, అయ్యే వరకు కాస్త కంట్రోల్లో ఉండు. లేకపోతే ఇలా నిశ్చితార్థం అయిందో లేదో అప్పుడే మా వాణ్ణి కొంగును కట్టుకుని వెంట తిప్పేసుకుంటుందని ఆంటీ వాళ్ళు నన్ను ఆడిపోసుకుంటారు. అంతేనా? అంతే. అంతేనా? నా మాట విని వెళ్ళండి స్వామి. ఈ పిలుపు చాలా బాగుంది. పదండి. బాయ్. బాయ్. ఆటో. దరిద్రం మన నెత్తినెక్కి మరి ఇంతలా డాన్స్ చేస్తుందేంటి శివాగ్ని? మన ఆస్తిని తన్నుకుపోవడానికి ఆ పిల్ల రాక్షసి పుడితే మనల్ని ఏడిపించుకొని తినడానికి ఈ ప్రేమ రాక్షసి పుట్టినట్టుంది. అసలు ఏం చూసుకునే ఆ ప్రేమకి అంత ధీమా? అందమా? ఆస్తా? ఏముందని? ఇప్పుడు ఏమైందిలేమ్మా, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా జరిగింది మాత్రం మనకు అనుకూలంగానే జరిగింది. ఏమనుకూలంగా జరిగింది? పాపకి మాటొచ్చాకే పెళ్లి అంటుంది. దానికి మన తెంగురోడు సరే అన్నాడు. ఆ పసిదానికి మాటొస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? ఈ ఇందిరాదేవి ఆ లేబర్ దానింటికి వెళ్లి ఆ ప్రేమ తల్లిని వదిరా అంటూ పిలవడం, రాని నవ్వుల్ని ప్రేమల్ని తెచ్చి పెట్టుకుని నటించడం, మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకుంటాను అంటూ అడగడం. ఆస్తి కోసమని నేనింత తగ్గి
ఇన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉంటే ఆపమ్మా. ప్రేమ వాళ్ళమ్మని వదినా అని పిలిచినందుకే నువ్వింత ఇబ్బంది పడిపోతుంటే పాప కోసమని, ప్రేమ మనసు మార్చడం కోసమని ప్రణయ్ తన ఒరిజినల్ క్యారెక్టర్ని మార్చుకొని పిచ్చోళ్ళ వాళ్ళింటి చుట్టూ తిరిగాడు. మన ఇంట్లో కిచెన్ ఎక్కడుందో కూడా తెలియని నాకు ప్రేమ ఇంటికెళ్ళి వంటలు కూడా చేశాను. మేమెన్ని కష్టాలు పడ్డావో నీకు తెలుసా? ఆ కష్టాలు నువ్వు పడ్డావా? అసలు ప్రణయ్ని నేను పెళ్లి చేసుకోనని ప్రేమ అంటే నువ్వేం చేస్తావు? ముందు ప్రణయ్తో పెళ్లికి ఒప్పుకుంది, దానికి సంతోషించు. మరి పాపకి ఆపరేషన్ చేయించాలని కండిషన్ పెడితే మన పొజిషన్ ఏంటి? జరిగినప్పుడు కదా. పాపకి ఆపరేషన్ జరగకుండానే ప్రణయ్తో పెళ్లి జరిగేలా నేను చూస్తాను.